హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ ఇన్వర్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, వెబ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో. లైక్ HTMLలో 2 క్లాసెస్ తీసుకున్నాను. ఇంకా HTML గురించి అప్లోడ్ చేస్తాను. సో ఈ ప్రజెంట్ ఇవాళ క్లాస్లో పైథాన్లో టేబుల్స్ ఏ విధంగా చేస్తారు. మనకు టేబుల్స్ ఉంటాయి కదా, 1 1 1 2 1 2 3 1 3 ఈ విధంగా ఉంటాయి కదా. ఈ టేబుల్స్కి పైథాన్ కోడ్ ఏ విధంగా రాస్తారో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పైథాన్ కోడ్ రాయాలి అంటే నేను సింపుల్గా మనము సర్చ్ బార్లో నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను. నోట్ ప్యాడ్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కోడ్ రాయాలి. నెంబర్ ఎంటర్ చేస్తాం కదా టేబుల్ యొక్క, ఇక్కడ షార్ట్ ఫామ్లో ఎన్ అని ఇస్తున్నా. ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఈక్వల్ టు మనం INT ఇక్కడ ఇంట్ పెట్టాలి. ఇంట్ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటీజర్. మనము నెంబర్స్ని ఇంటీజర్స్ అంటాము, లైక్ ఇంటీజర్. అలాగే సిస్టమ్ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్, మిషన్కి అర్థమయ్యే కోడ్ వచ్చేసి 0 1. మిషన్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే 0 + 1 మాత్రమే అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ ఇంట్ ఇచ్చేసి మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ అంటే మనము ఏ టేబుల్ కావాలో ఇస్తాం కదా, దానికోసం బ్రాకెట్ ఓపెన్ ఈ విధంగా ఇన్పుట్ ఇచ్చేయాలి. ఇన్పుట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఈ విధంగా సింగిల్ కోట్ ఓపెన్ చేసుకొని ఎంటర్ యువర్ నెంబర్, తర్వాత సింగిల్ కోట్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ 2 times మనం బ్రాకెట్ ఓపెన్ చేసినాం కాబట్టి బ్రాకెట్ క్లోజ్ 2 times క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ లూప్ని అప్లై చేయాలి. ఫర్ లూప్ ఈ విధంగా ఇచ్చేసి ఫర్ I, ఫర్ నెంబర్, ఫర్ n in range ఈ విధంగా ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ డబుల్ కోట్స్. ఇక్కడ 1 నుంచి మీకు 1 10s వరకు కావాలంటే ఇక్కడ 11 ఇవ్వాలి. 20 వరకు కావాలంటే ఒకటి ఇక్కడ 21 ఇవ్వాలి. అంటే ఒకటి ఎక్కువ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, అలా ఇవ్వాలి. సపోజ్ నేను 10 కావాలి కాబట్టి ఇక్కడ 11 ఇస్తాను. ఇచ్చిన తర్వాత కిందికి రావాలి, ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి, ఇక్కడ మీరు ప్రింట్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఇది మొత్తం కోడే. ఇక్కడ మనం ఏం రాయాలి అంటే ప్రింట్. మనం ఫస్ట్ ఏం ప్రింట్ కావాలి, ఇక్కడ నెంబర్ ఇచ్చాం కదా, ఇది మనం ఇచ్చిన నెంబర్ ప్రింట్ కావాలి అంటే ఇక్కడ మనం నెంబర్ అని రాయాలి. నెంబర్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇంటూ రావాలి అంటే మనం సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఈ విధంగా ఓపెన్ చేసి Shift 8 ప్రెస్ ఇంటూ వస్తుంది. మళ్ళీ డబుల్ కోట్ క్లోజ్ చేయాలి. మళ్ళీ మనకి ఇప్పుడు ఏం రావాలి, ఇక్కడ మనం 1 నుంచి 11 వరకు ఇచ్చాం కదా, ఇవి వాల్యూస్ రావాలి అంటే మనకి ఇక్కడ లూప్ అవుతుంది కాబట్టి మనకు n వాల్యూ రావాలి. కాబట్టి ఈ విధంగా n ఇచ్చేసిన తర్వాత డబుల్ కోట్స్, మళ్ళీ మనం ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఇంటూ ఈ n, ఇక్కడ n ఇచ్చాం కదా, ఈ n బ్రాకెట్ క్లోజ్. మీరు ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. Ctrl+S సేవ్ చేసి ఇక్కడ మీరు టేబుల్ అని ఇవ్వాలి. నేను మీ ఇష్టమైన ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ టేబుల్ ఈ విధంగా ఇచ్చి .py ఎందుకంటే మనం పైథాన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి py
తర్వాత సేవ్. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది సేవ్ అవ్వడం జరిగింది, ఏ నేమ్తో, టేబుల్ అనే నేమ్తో. ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డైరెక్షన్ ఇవ్వాలి. వన్ డ్రైవ్, నాది ఫైలు వన్ డ్రైవ్లో సేవ్ అవుతాయి. వన్ డ్రైవ్, తర్వాత డాక్యుమెంట్స్, ఎంటర్. ఇప్పుడు ఫైల్ నేమ్ కదా, TABL table.py, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది. మనం ఇక్కడ ఎంట్రీ చేసాం కదా, ఇక ఎంటర్ యువర్ నెంబర్ వచ్చింది. ఎంటర్ యువర్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం ఏ టేబుల్ తెలుసుకుందాం. సపోజ్ 2 అనుకుందాం. నేను ఇస్తున్నా 2 టైప్ చేసి ఎంటర్. చూసారా, మీకు 2 టేబుల్ రావడం జరిగింది. మీకు శాంపుల్గా చూపించాను 2 టేబుల్. ఇక్కడ 10 వరకు వచ్చింది. మీకు 20 వరకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ 21 ఇవ్వాలి. 21 ఇచ్చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసి 2 చూసారా, 20 వరకు రావడం జరిగింది. 2 అనే కాదు, మీకు లైక్ 16 టేబుల్, లైక్ 36 టేబుల్, లైక్ 78 టేబుల్, అదేవిధంగా 125 టేబుల్. ఈ విధంగా మీకు n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇచ్చుకోవచ్చు ఈ సింగిల్ కోడ్ ద్వారా. చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.